రెండు చేతుల్ని జోడిస్తూ అందరము శ్రీ మాతాజీ గారి పటమ ముందర కూర్చుని రెండు చేతులతో శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రోజు ఒక సౌందర్య శ్లోకాలు 64, 65 స్తుతించడానికి అనుమతిని వేడుకుంటూ నమస్కరిద్దాం. ఒక్క నిమిషం ధ్యానంలో కూర్చుందాం. అమ్మ ఒక్క శ్రీ పద్మంలోంటి ఆ పాదాలను వేపే మన దృష్టిని కేంద్రీకరిస్తూ ఆ చైతన్యాన్ని అనుభూతి చెందుదాం. రెండు చేతులలో మన సహస్రారంలో ఇప్పుడు నిదానంగా మన కుడి చేతిని ఎడమ హృదయం మీద పెట్టుకుని శ్రీ గణేశుణ్ణి ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ కృప చూపించి మా హృదయమందు విరాజిల్లు తల్లి. మీ దివ్య ప్రేమ శక్తిని నింపి శ్రీ గణేశుని యొక్క అబోధిత శక్తితో మాకు ఈ స్తోత్రాన్ని స్తుతించేందుకు అనుమతిని ప్రసాదించి పరమాత్మ యొక్క సామర్థ్యం మమ్మల్ని స్థాపించమ్మా. తప్పుగా మేము పలికితే మమ్మల్ని క్షమించమ్మా శ్రీమాత. ఇదే చైతన్యంతో రెండు చేతులు మనం మన తొడ మీద పెట్టుకుంటూ ఈ స్తోత్రాన్ని పలుకుదాం. అవిశ్రాంతం పత్యూర్ గుణగణ కథామ్రేడన జపా జపా పుష్ప ఛాయా తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాసీనాయ స్ఫటిక దృశ దత్త విమయా సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్యవపుషా సాక్షాశ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి నమో నమః. సో ఇక్కడ మనకి అవిశ్రాంతం అంటే మనకి విశ్రాంతి లేకుండా. సో అమ్మ జనని శ్రీ మాతాజీ అవిశ్రాంతం పత్యుర్ గుణగణ కథామ్రేడన జప. అమ్మా నీ నాలిక మీద నిరంతరము అంటే విశ్రాంతి అనేది లేకుండాట ఆ తల్లి ఎప్పుడు కూడా ఆ శివుని జపమాల చేస్తూ ఉంటుంది. అభిషేకించిన శివలింగానికి మానసికంగా శారీరకంగా ఆవిడకి ఎప్పుడు ఆవిడ మైండ్ లో ఎప్పుడు శివుడే అనమాట జపిస్తూ ఉంటుంది. సో అంటే అవిశ్రాంతం అంటే అమ్మ నీకు విశ్రాంతి అనేది కలగదు. అంటే నువ్వు విశ్రాంతి తీసుకోకుండా నిరంతరము శివుణ్ణే జపిస్తావు. చూసారా శ్రీ మాతాజీ చాలా స్పీచెస్ లో అన్నారు మనకి. ఏమని అన్నారు? శివుణ్ణి ప్రార్థించాలి మీరు శివుణ్ణి. ఎందుకంటే అమ్మ శివ శక్తి ఒకటే కదా. ఆవిడి కన్నా కూడా ఆయన మనం ఆయన్ని వర్ణన చేసినప్పుడు ప్రే చేసినప్పుడు ఆవిడ పొంగిపోతుందిట. ఎందుకంటే మన లెఫ్ట్ హార్ట్ లో మన సహజ యోగాలో ఎలా రిలేటెడ్ అంటే ఇదే అమ్మ చెప్పినట్టుగా మన స్పిరిట్ ని ఎక్కువ అవేకన్ చేసి ఉంచుకోవాలి. నిర్విచారిత స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ నిర్విచారిత ఇట్ సెల్ఫ్ శ్రీమాతాజీ. టక్క శ్రీమాతాజీ అంటే అమ్మ కుండలిని. సో ఎప్పుడైతే మనం స్పిరిట్ అయిపోతామో ఆత్మతత్వంలో ఉంటామో వెంటనే శ్రీ గణేష్ యొక్క ఆర్డర్స్ అమ్మకి ఆయన ఇస్తారు. అమ్మ నువ్వు లే ఇంకా అని చెప్పి. సో ఆ తల్లి పడుకున్న తల్లి అంటే నిద్రిస్తున్న అమ్మ కుండలిని శక్తి ఏమవుతుందంటే గబ 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 వచ్చి స్పిరిట్ ని చేస్తుంది. మన శరీరంలో అంత ప్రతిక్రియ జరిగేది అదే అన్నమాట. సో అక్కడ స్పిరిట్, అందుకే కదా ఇప్పుడు మన స్పిరిట్ ఐఆమ్ ద స్పిరిట్ ఇవన్నీ. ఎందుకంటే మనుషులు ఇంకా ఈ చక్రాలది ఎక్కువ మర్చిపోయి స్పిరిట్ ని అంటే పరమశివుణ్ణి ఎక్కువ ఆ స్థానంలో ఉండడానికి మనం ప్రయత్నించాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అమ్మే ప్రతి క్షణం విశ్రాంతి లేకుండా జపం చేస్తూ ఉంటుంది అమ్మని. ఎలా చేస్తారట అమ్మ? పత్యుహు ఎవరికి చేస్తారు? పత్యుహు వర్డ్ మీనింగ్ ఇది. పత్యుహు అంటే శివుడు అనమాట. అమ్మ నీ భర్త అయినటువంటి శివ అమ్మ. సో ఆయన గుణగణ కథామ్రేడన జప అంటే అమ్మ ఎప్పుడు కూడా విశ్రాంతి లేకుండా నువ్వు ఆయన గుణాలంటే ఇప్పుడు
ఎక్కడ స్టాప్ ఉండదు, నాన్ స్టాప్ అన్నమాట. ఇప్పుడు వెనకటి కాలంలో ఘనాపాటి అవన్నీ అంటూ ఉండేవారు, అలాగే ఏంటంటే కంటిన్యూస్ చెప్తూ ఉండేవారు వాళ్ళు. అలాగే ఇది ఏంటంటే అమ్మ జపం ఎలా ఉంటుందంటే విశ్రాంతి లేకుండా ఆయన గుణాలు, ఎలాంటి గుణాలు అంటే గుణం మీద గుణం. మరి శివుణ్ణి మించిన దైవం ఏమిటి? సో ఆవిడికి శివుడే కదా. సో అందుకేంటంటే ఆ గుణగణాలు ఎలా ఉంటాయంటేట, ఒక గణం ఒకదాన్ని ఒకటి మించి ఉంటాయట ఆ గుణాలు. అది ఎలా అంటే ఆ గుణాలు ఆయన ఎటువంటివి అంటే, ఆవిడ జపించేది గుణగణ ప్రేడన జప. అంటే ఆ పరమేశ్వరునికి శౌర్య సాహసాల్ని ఎప్పుడు జపిస్తూ ఉంటుంది ఆవిడ. ఆవిడ ఎప్పుడు కూడా ఆయన శౌర్య సాహసాలను జపిస్తూ ఉంటుంది. ఏ శౌర్య సాహసాలు? త్రిపురాసుర సంహారం, జలంధర వధ, ఆ తర్వాత ఈయనెవరు, గజాసుర వధ, వీళ్ళందరినీ ఆయన వధించాడు కదా మరి. సో ఈ వీటిని ఆవిడ తన్మయత్వంతో ఆవిడ జపిస్తూ, ఆయనకి అభిషేకం, ఆయనకి పక్కన ఉన్నా కూడా ఆయన్నే చూస్తూ జపిస్తూ ఆవిడ నాలిక మీద, ఈ శ్లోకం ఆ అమ్మ ఒక్క నాలిక జిహ్వాయం మీద మనం పలుకుతున్నాం ఇప్పుడు. సో అమ్మ ఒక్క ఆ జిహ్వాయం మీద ఎప్పుడు ఇవి పలకడం వల్ల ఏమవుతుందంటే అమ్మకి మాటి మాటికి కూడా ఆ శివుని విజయగాథలను ఆవిడ వర్ణిస్తూ వర్ణిస్తూ స్తుతిస్తూ, ఆయనేమో రౌద్ర స్వరూపుడాయ, అవును కదా. అలాంటి రౌద్రసమూర్తి అయిన ఆ శివుడి గాథల్ని ఆవిడ జపిస్తూ ఉండడం వల్ల ఏమైందంటే అమ్మ ఒక నాలిక ఉందే ఎర్రటేరిపోయింది. మామూలుగా అమ్మ నాలిక ఎలా ఉంటుంది? ఆదిశక్తి నాలిక ఏంటంటే కర్పూర, మనకి లలిత కర్పూర కగళాలన్నమాట. అంటే కర్పూరంతో కూడుంటుంది అమ్మ తాంబూలం. ఎప్పుడు ఒక తాంబూల పూరితముకి దాడిమి కుసుమ ప్రభ అని మనకి సహస్రంలో వస్తుంది. సో ఆ ఒక తాంబూలం ఎలా ఉంటుందంటే అమ్మది పచ్చకర్పూరం. ఆ పచ్చకర్పూరం ఎలా ఉంటుందంటే తెల్లటి వెన్నెలు, అంటే చంద్రుడి వెన్నెల ఉంటుంది, అంతటి తెల్లగా కాంతియుతంగా ఉంటుంది అది. అమ్మ ఎప్పుడైతే ఆ తాంబూలం వేసినప్పుడు ఏమవుతుందంటే అమ్మ ఆ ఒక్క కర్పూరపు ముక్కలు ఉంటాయే, అవన్నీ కూడా అదే జీర్ణం అయిపోతాయి. మనకి పచ్చ కర్పూరం అంటారు చూడండి, అదే జీర్ణం అయిపోతాయి అనమాట. సో అమ్మ నాలిక, ఆ మామూలుగా ఏంటి సహజంగా ఆ తెల్ల కర్పూరం ఆ నాలిక మీద ఆవిడ ఆ సేవించడం వల్ల ఆ తాంబూలాన్ని ఆవిడే నాలిక తెల్లగా చంద్రుడి వెన్నెల వల్లే ఉంటుంది. అలాంటిదా ఎప్పుడైతే ఆ ఒక్క సదాశివుడి యొక్క గుణగణాలను ఆవిడ స్తుతించుకుంటూ జపించుకుంటూ ధ్యానించుకుంటూ ఉండడం వల్ల, అభిషేకించుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ గుణగాథలు చెప్పి 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 జపిస్తూ ఆవిడ యొక్క నాలిక ఉందే కొన, అది ఏమవుతుందంటే ఆ తెలుపంతా పోయి ఎర్రటి ఎరుపు అయిపోతుంది, ఎర్రగా అయిపోతుంది ఆవిడ. దాంతో ఏమవుతుంది, శరీరం కూడా ఎరిపోతుంది కదా తల్లిది. సో అదనమాట, అది ఇది. సో అంటే అమ్రేడన జప, అమ్రేడన జప అంటే ప్రతి క్షణం విశ్రాంతి లేకుండా నిరంతరము అనమాట అక్కడ. సో ఆ నిరంతరము కూడా పతి గుణవర్ణాలు చేసే తల్లిట ఆవిడ. ఆ జనని ఆది పరాశక్తి ప్రతి నిత్యము కూడా ఆ పతి యొక్క గుణగణాలని ఆవిడ ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటారట. అందువల్లే అమ్మా నీ యొక్క నాలిక ఉందే అమ్మా, అది నీ భర్త వల్ల పొందావు నువ్వు. అది అంటే తెల్లటి చల్లటి వెన్నెల్లా ఉండే నీ నాలిక కాస్త ఆయన స్తుతించడం వల్ల ఎరుపెక్కిందమ్మా. జపా పుష్పఛాయ తవ జనని జీవా జయతి సా. జపా పుష్పం అంటే ఇక్కడ ఏంటి మనకి మందార పువ్వు, ఎర్రటి మందార పువ్వు. సో ఎర్రటి మందార పువ్వు చూడండి, ఎప్పుడు చెట్టుకు చూస్తే మనకి ఒక ప్రత్యేకంగా ఇది కలుగుతుంది, అంతే కదా. ఇంత విచ్చుకొని ఉందనుకోండి ఎర్రటి ఎరుపు మందార పుష్పం. సో అది ఎంత మనం అట్రాక్ట్ అయిపోతుంది దానికి అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, కాంతియుతంగా ఉంటుంది. మిగతా మొక్కల్లో అది పెట్టి ఇంత పెద్ద పువ్వు చూస్తే మనకి ఆ కాంతి కూడా అలాగే కనిపిస్తుంది అనమాట. అమ్మా నీ నాలుక జపా పుష్ప ఛాయ అంటే అమ్మా నీ నాలుక ఉంది కదమ్మా, ఆ మందార జపా పుష్ప ఛాయ అంటే ఆ మందార పుష్పంలా, ఆ ఎర్రటి మందార పుష్పంలా ఎర్రగా కాంతియుతంగా మెరుస్తూ ఉంటుందమ్మా.
ఎందుకంటే నువ్వు ఆ శివుని గుణగణాలు స్తుతించడం వల్లమ్మా నీ యొక్క నాలిక ఎరుపెక్కిపోయి ఆ జపా పుష్ప ఛాయ, ఆ ఒక ఎర్రటి మందార పుష్పంలా అలా కాంతియుతంగా మెరిసిపోతూ ఉంటుందమ్మా నీ యొక్క నాలిక కొన. సో ఇక్కడ తవ జనని జిహ్వా జయతి సా అంటే, అమ్మా నీ యొక్క జిహ్వా ఉందే, నాలిక ఉందే అమ్మా, అది ఎర్రగా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది కనుక ఆ ఎరుపు ఎప్పుడు ఏమవుతుంది, అట్రాక్ట్ ఎక్కువ చేస్తుంది. అంతే కదా. అంటే ఆ నాలిక మీద ఆది పరాశక్తి కూడా సరస్వతి కూర్చుని ఉంటుంది. ఆవిడ స్వరూపమే కదా సరస్వతి, తేడా ఏముంది. సో అమ్మ ఒక్క ఆది పరాశక్తి యొక్క నాలిక మీద కూడా సరస్వతి కూర్చుని ఉండడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఆ సరస్వతిని కూడా ఆది పరాశక్తి స్వాధీనం చేసుకున్నట్టు. అంటే మామూలుగా సరస్వతీదేవి తెల్లటి తెల్లగా ఉంటారు, తర్వాత నిర్మలంగా ఉంటారు, స్ఫటికమణి వలె ఉంటారు, ఆవిడ క్రిస్టల్ లా ఉంటారు. అలాంటిది ఎప్పుడైతే ఆ అమ్మ నాలిక మీద సరస్వతీదేవి కూడా ఆ కొనలో ఆ ఒక్క స్వాధీనం చేసుకోవడం వల్ల ఏమందంటే సరస్వతీదేవి కూడా ఎర్రబడిపోయింది. తెల్లటి సరస్వతీదేవి కూడా ఎర్రగా అయిపోయింది. ఎంత బాగుంది కదా. యదగ్రాసి నాయ స్ఫటిక దృశ దచ్చ విమయ. అమ్మా ఎప్పుడు కూడా నీ ఒక జిహ్వాగ్రంలో, అంటే అమ్మ నీ నాలిక కొనలో ఎప్పుడు కూడా అమ్మ సరస్వతీదేవి ఆసీనురాలై ఉంటుంది. అంటే అమ్మ అక్కడ కూర్చుని ఉంటుంది ఆ తల్లి. ఆ సరస్వతి ఎప్పుడు కూడా అమ్మ ఒక నాలిక మీద కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే, మామూలుగా సరస్వతి ఏంటి, తెల్లగా ఉంటారు, తర్వాత ఏమో స్ఫటిక దృశ్య అంటే స్ఫటికమణి వల్ల మెరిసిపోతూ ఉంటుంది సరస్వతీదేవి కదా తెల్లని కాంతితో. ఇప్పుడు మీరు మళ్ళా సహజయోగాలో స్వాదిష్టాన చక్రానికి రండి. మనం ఏమంటాం, నిర్మల విద్య, అవునా, శుద్ధ ఇచ్చ, తర్వాత ఇటువైపు ఏమంటాం ప్యూర్ అటెన్షన్, చిత్తం. ఇవన్నీ దేనికి వస్తాయి, తెల్లని వర్ణాలకు వస్తాయి. తెల్లని వర్ణాలు. ఇక్కడ మనం ఇంప్యూరిటీస్ వచ్చినప్పుడు రంగులు మారిపోతాయి అక్కడ మనకి లివర్ లో. ఎంత అసలు సహజ యోగాలో శ్రీ మాతాజీ గారు మనకి ఎంత బాగా ఈ సౌందర్యాలు చదువుతుంటే ఎంత బాగా రిలేటెడ్ అంటే, సో ఫుల్ స్వాదిష్టాన చక్రం ఏంటి మనకి స్ఫటికమణి వలె ఉండాలి. మన స్వాదిష్టాన చక్రం అలా స్ఫటికమణి వలె ఉన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లం రాదు. మన మూలాధార ఇస్తే మన స్వాదిష్టాన చక్ర అవి సేఫ్ ఉంటే పై చక్రాలన్నీ సేఫే మనకి. సో అందుకని ఆ స్వాదిష్టాన చక్రంలో చూడండి, ఇక్కడ మనకి ఏమన్నారు, యదగ్రాసీనాయ స్ఫటిక దృశ్య తత్తత్త విమయ. ఎప్పుడైతే శ్రీ మాతాజీ గారి లోటస్ ఫీట్ మన స్వాదిష్టానంలోకి వచ్చినప్పుడు సరస్వతితో వచ్చేస్తారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ సరస్వతిని ఆక్యుపై చేసుకున్నారు ఆవిడ నాలిక కొన మీద. ఎంత అర్థం ఉందో చూడండి. ఎప్పుడైతే ఆ ఒక్క సరస్వతి తల్లే ఆ తెల్లటి నిర్మలమైన ఆ మాణిక్యంలో స్ఫటికమండ మెరిసిపోతూ కాంతితో ఉన్న తల్లి, ఆవిడే ఆది పరాశక్తి యొక్క నాలిక కొన మీద కూర్చున్నప్పుడు, ఆ తల్లి పాదాలు మన స్వాధిష్టానంలో పడినప్పుడు ఇంకా మనకి ఆ తల్లి సరస్వతి యొక్క సమస్త కటాక్షం మనకు వచ్చేస్తుంది. ప్యూర్ అటెన్షన్, తెలుపు అంటే తెల్లగా ఉంటుంది కదా, మనం ప్యూర్ గానే ఉండాలి కదా మరి అమ్మ పాదాల దగ్గర. అదే విధంగా నిర్మల విద్య అంటే ప్యూరిటీ, అదే విధంగా శుద్ధ ఇచ్చ అంటే ప్యూర్ డిజైర్. సో ఎవ్రీథింగ్ ఈస్ ప్యూర్ ఈస్ రిలేటెడ్ టు ద మహాసరస్వతి. సో సరస్వతి ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద టంగ్ ఆఫ్ ఆదిశక్తి. సో ఇక్కడ యదగ్రాసీనాయ స్ఫటిక దృశ్య దచ్చ విమయ. అమ్మాను ఆ తల్లే నీ యొక్క నాలిక కొన్న మీద జిహ్వాగ్రాయ మీద కూర్చున్న తల్లి. ఆవిడ సహజంగా తెల్లగా ఉంటుంది, కాంతియుతంగా ఉంటుంది, స్ఫటిక మణివలే నిర్మలంగా ఉంటుందమ్మా. అలాంటి ఆ తల్లి కూడా ఎరిపెక్కిపోయిందమ్మా. అలాంటి తెల్లని తల్లి కూడా నీ నాలిక ఆ శివుణ్ణి జపిస్తూ స్తుతిస్తూ ఉండి ఎరుపెక్కిన నీ యొక్క నాలిక వల్ల చంద్రుడి వెన్నెల్లే కాంతియుతంగా ఉన్న నీ నాలిక మీద ఆ తండ్రిని జపించేటప్పటికి నీ యొక్క నాలిక ఎరుపెక్కి నీ శరీరం ఎరుపెక్కిందమ్మా. అదే విధంగా ఎప్పుడైతే ఆ సరస్వతి దేవి నీ నాలిక మీద కొన మీద కూర్చుని ఆసీనురాలయ్యిందో అమ్మా, ఆ తల్లి కూడా ఎరుపెక్కిపోయిందమ్మా. సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్య వపుష. అంటే అమ్మ సరస్వతీదేవి ఏంటి, మాణిక్యం వల్ల మెరిసిపోతూ ఉంటుంది. మాణిక్యం అంటే ఒక స్ఫటికం అండి అనమాట. అంతే కదా, క్రిస్టల్, బ్రేకింగ్ క్రిస్టల్ ఎలా మెరిసిపోతుంది ఆల్ ద డైరెక్షన్స్. సో అమ్మ సరస్వతి స్వరూపం అలా ఉంటుంది అనమాట. సో
ఇక్కడ ఏంటంటే అమ్మ ఆ తల్లి ఒక జిహ్వా పుష్పం వంటి, అంటే అమ్మ ఒక జిహ్వా ఏంటి, ఎలా దేనికి పోల్చాం మనం ఇక్కడ, మందార పుష్పం ఎర్ర, సో జపా పుష్పం అంటే జిహ్వాగ్రాయ, అంటే ఇక్కడ ఆ మందార పుష్పం ఒక ఎర్రటి రంగు, కాంతియుత రంగు, అలా నీ నాలిక కొన ఉంది అమ్మా. ఆ నాలిక కొన మీద ఆ తల్లి యొక్క శరీరమే వచ్చి కూర్చున్నప్పుడు మహాసరస్వతి ఒకటి, ఆవిడ కూడా ఎర్రగా మారిపోయింది తల్లి. అంటే విజయం జయతి, జయతి వప, అంటే ఏంటంటే, అంటే ఆ అమ్మ ఒక నాలిక కొన ఉందే ఎంత వరకు అందరి మీద జయాన్ని సాధిస్తుంది అనమాట, అంటే సంపాదిస్తుంది. అదే విధంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, సరస్వతీదేవే ఎర్రపెక్కే ఉన్నప్పుడు మనం అమ్మని ధ్యానించినప్పుడు మనల్ని కూడా ఎంత మార్చేస్తుంది శ్రీ మాతాజీ గారు అని ఈ శ్లోకంలో అర్థం అది. అంటే అంత మహామహా దేవతలు ఆ శివశక్తులు యొక్క ఆమ్, ఆశీర్వచనం పొందుతున్నారు, ద స్పిరిట్ అండ్ ద మదర్ కుండల్ని. సో అలాంటిది ఆ దేవతలు కూడా పొందుతున్నారే అమ్మ, నీ యొక్క ప్రతి ఒక్క అవయవం, నీ యొక్క నేత్రాలు, నీ యొక్క మనం చెప్పుకున్న ముఖ కమలం, నీ యొక్క బింది, నీ యొక్క కర్ణములు, నీ యొక్క నాలిక గురించి ఈరోజు చెప్పుకుంటున్నాం తల్లి మేము. అంతటి మహత్తున్న తల్లివి తల్లి నువ్వు. నీ బిడ్డల కొరకు ఎవరైతే సాధకుడు ధ్యానిస్తాడో అమ్మా, నువ్వు ఏవేవి అందరికీ నువ్వు ఆశీర్వదించావో తల్లి, ఆ దేవతలు కూడా అవన్నీ కూడా మాకు ఇస్తాం. అందుకే శ్రీ మాతాజీ గారు ఒక శ్లోకంలో చెప్పారు, ఐ హావ్ గివెన్ ఆల్ ద పవర్స్ టు యూ, ఐ గివెన్ ఆల్ వెపన్స్ టు యూ, ధను పౌష్పం మౌవి మధుకరమయి పంచామ, ఇవన్నీ కూడా నేను పట్టుకోవడం కాదు, నేను మీలో వచ్చి నేను మీకు ఇచ్చాను, అవి మీరు వాడుకోండి. కానీ అవి వాడుకోవాలంటే ఆ పవర్స్ తో మనం ఎక్కడ ఉండాలి, విట్నెస్డ్ ఇట్. సో దానికి మనం ప్రయత్నిస్తూ ఈ శ్లోకాన్ని స్తుతించినప్పుడు అమ్మ మనకి ఈ ఒక్క నాలికను కూడా, అంటే ద బ్యూటిఫుల్ టాంగ్ షీ బ్లెస్సెస్, అమ్మ దీని కూడా కిచడీ రూపంలో మనకి నాలికను వెనక్కి పెట్టుకుని అవి చూపించారు టెక్నిక్స్. మనం వీలున్నప్పుడల్లా సైలెన్స్ లో ఇవి చేసుకుంటూ ఉంటే ఈ శ్లోకాన్ని యొక్క అర్థాన్ని గుర్తు పెట్టుకుని, మనకి అమ్మ నాలిక కొన మీద ఎవరున్నారు, అమ్మ నాలిక కొన ఎర్రగా ఎందుకు అయ్యింది, ఇవన్నీ మనం అవి అఫర్మేషన్స్ మోర్ దెన్ శ్లోకాస్ అందరూ చదవలేరు. సో గుర్తు పెట్టుకుని ఆ ఒక్క ధ్యానం చేసుకున్నప్పుడు మనం బ్యూటిఫుల్ స్టేట్ లో ఉంటాం, అక్కడ మనకి ఈజీగా నిర్విచార స్థితికి మనం వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళదాం, 65. రాణీ జిత్వా దైత్యాం अपहृत शिरस्त्रैः कवचिभिः निरुद्धै चण्डांश त्रिपुरहर निर्माल्य विमुखैः विशाखेन्द्रोपेन्द्रैः शशिविशद कर्पूरकला विलीयन्ते मात स्तव वदन ताम्बूलकबला साक्षासी आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः. రణే జిహ్వా దైత్య, రణే అంటే ఏంటి, యుద్ధం. సింపుల్, కొంతమందికి అర్థం అయిపోతుంది. రణే అంటే ఏంటి, యుద్ధానికి వెళ్ళేవారు. రణే జిత్వా దైత్య అప అత శిరస్త్రై కవచిభిః నివృత. రణానికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు, మామూలుగా యుద్ధానికి వెళ్ళే సైనికులు ఎలా ఉంటారు, అది కూడా ఇక్కడ యుద్ధానికి వెళ్ళడానికి ఆదిపర దేవతల్లో కొంతమంది, ఎవరు, విష్ణుమూర్తి, కుమారస్వామి, ఇంద్రుడు, వీళ్ళందరూ కూడా నేను ఆదిపరాశక్తి యొక్క కంటి, ఆవిడ యొక్క సమగ్రలతోనే యుద్ధానికి వెళతారు. ఆవిడ మాట్లాడరు వాళ్ళతో, ఆవిడ ఆ నేత్రాలు తిప్పుతుంది ఆవిడ. ఆ తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఆవిడ సమజ్ఞ, వాళ్ళకి ఐబ్రోస్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం అమ్మ, బాణాలు వంటి ఐబ్రోస్, సో నేత్రాలు, సో ఇవన్నీ ఆవిడ ఆ సమగ్రలతో వాళ్ళు యుద్ధానికి వెళ్తారు అనమాట. రణే జిత్వా దైత్యం. సో వెనకటి కాలంలో యుద్ధాలకు వెళ్ళేవారు ఏంటంటే శిరస్సుపై తల భాగాలన్నీ పెట్టుకునేవారు,
మొబ్బోళ్ళు మనకి శిరస్త్రాణాలు అంటే అక్కడ కూడా బాణాలు పెట్టుకునేవారట ఇది వరకు చిన్న చిన్నవి. సో అమ్మ అలాగే కవచాలు, ఇక్కడ కవచ అని వచ్చింది కదా మనకి, కవచిభి అంటే కవచాలతో ఆ ఈ మన శరీరం ఎక్కడ వేస్ట్ అంతా కూడా కవచం నింపుకుంటారు కదా, చేసే మనం అన్ని యుద్ధాలు చూస్తాం కదా మహాభారతవి. సో అది, సో అమ్మ ఆదేశిస్తుంది ఎవరికి, కుమారస్వామికి, ఇంద్రుడికి, తర్వాత విష్ణుమూర్తికి. వీళ్ళ ముగ్గురు రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళారనమాట. అమ్మ యొక్క సంజ్ఞతో ఆ నేత్రాల ఏమంటారు, ఐ డోంట్ నో దట్ వర్డ్, షీ డైరెక్ట్స్ అనమాట టు గో దేర్. సో సంజ్ఞ చేస్తారు కదా అలాగా. సో ఇక్కడ ఆ ముగ్గురు యుద్ధాలకి అమ్మ వెళ్ళమని ఎప్పుడైతే ఆదేశించిందోట వీళ్ళ ముగ్గురు వెళతారు. ఎవరు, రణేజిత్వాదైత్య నపహత శిరస్త్రై కవచిభి, ఎలా వెళతారు వాళ్ళు, శిరస్సున ఆ ఒక్క తలపాగాల్ని ధరించి కవచాలను వేసుకుని బాణాలతో వెళ్తారట. ఎవరు వెళతారు, ఇంద్రుడు, విష్ణువు, కుమారస్వామి అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు రణే దైత్య జిత్వా అంటే, జిత్వా అంటే జయించడం. సో వీళ్ళందరూ అక్కడ రాక్షసులను సంహరించేసి మళ్ళా తిరిగి వస్తారు. ఎక్కడికి వస్తారు, తల్లి దగ్గరికి వస్తారు. తల్లి ఎవరు, ఆది పరాశక్తి. సో ఎలా వస్తారు వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క వరుడు చూడండి విజయంతో వస్తారు, వాళ్ళని జయించి విజయంతో వస్తారనమాట. నివృత్తి అంటే అమ్మ ఒక్క, అంతే కదా పిల్లలు మనకి చూడండి ర్యాంక్స్ వస్తే వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఎంత ఆనందంగా చెప్పుకుంటారు కూడా యుద్ధంలో జయించి ఆ విజయంతో ఆ ఆదిపరాశక్తి దగ్గరికి వచ్చి ఆ తల్లి పాదాలకు నివృత్తైహి అంటే నమస్కరిస్తారట అనమాట. అపారుత శిరస్త్రైహి, ఎలా ఆ ఒక్క తాళి. ఇప్పుడు రాజు దగ్గరికి మనం జయించి వచ్చిన సేవకులు ఉంటారు కదా, అది సేనాధిపతులు, వాళ్ళు ఫస్ట్ రాజు దగ్గరికి వచ్చి ఆ తలపాగా తీసే చెప్తారు కదా వాట్ హ్యాపెండ్ అని, శివాజీ అక్కడ ఏం జరిగింది, జయమా విజయమా ఏమి అన్నది. సో అలాగే ఇక్కడ ఈ ముగ్గురు కూడా విజయం ప్రాప్తి చెంది ఆదిపరాశక్తి దగ్గరికి వచ్చి అమ్మ పాదాలకు నమస్కరించే ముందర ఆ తలపాగాలు తీస్తారు, అంటే కిరీటాలను తీసి కింద పెట్టుకుంటారు. అది ఒక డిసిప్లిన్ అన్నమాట. సో అకార్డింగ్ టు ఒక నమ్రతా భావం, శ్రద్ధ భక్తి అన్నమాట. ఆ ముగ్గురు కూడా తీసి, అంటే వాళ్ళు యుద్ధం నుంచి వచ్చేటప్పటికి పెద్ద ఆకలి మీద వస్తారు. అంతే కదా, నాకు ఆకలిస్తోంది ఇది పెట్టాను, మన మానవ జీవితంలో మనం అనుకుంటుంటాం పిల్లలు పరిగెత్తుకొస్తే. సో అలాగే హస్బెండ్స్ అవ్వచ్చు, నాకు చాలా ఆకలిగా ఉందండి. సో అదే విధంగా ఈ బిడ్డలు ఏం చేస్తారంటే యుద్ధం అంతా అయ్యాక జయవంతా పొంది, విజయాన్ని పొంది జయంతో ఇంటికి వచ్చి, తల్లి కదా ఆవిడ, విష్ణుమూర్తికి కూడా తల్లి ఆవిడ విడిగా. సో ఆవిడ ఆ ముగ్గురు బిడ్డలు నేను దగ్గరికి తీసుకుంటుంది. ఆ దగ్గరికి తీసుకునే ముందు శిరస్సును ఉన్నటువంటి తలప్రాగాలన్నీ కూడా కింద పెట్టి, కిరీటాన్ని కింద పెట్టి, సో ఆ తల్లికి నివృత్తి అంటే నమస్కరిస్తూ, అప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఆకలి మీద ఉండడంతో వాళ్ళు కవచాలను తీయలేరు. కవచాలు తీయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైం. ఇప్పుడు తలపాగా తీసి కవచాలు తీయలేరు, అవి తీయడానికి టేక్స్ టైం. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకు నా కవచాలు ఆకలి మీద ఉండటంతో ఆ కవచాలను తీయలేరు వాళ్ళ ముగ్గురు బిడ్డలు అనమాట, ఆది పరాశక్తి బిడ్డలు. సో అవి ఒక్కటి తీసేసేసి కవచిభిః అంటే వాళ్ళు ధరించిన కవచాలు మాత్రం అలాగే ఉంచుకున్నారు. ఏమో మళ్ళా అమ్మ ఆదేశిస్తుందేమో వెళ్ళమండానికి, మళ్ళా వేసుకోవడం, మళ్ళా తీయడం ఎందుకని ఆ కవచాలను అలాగే ఉంచుకుని ఉత్త తలభాగాలు తీసుకుని ఆ అమ్మ దగ్గరికి వచ్చారట. అంటే ఆదిపరాశ దగ్గర ఆకలి అని వచ్చారట వాళ్ళు. సో ఆ విజయవార్తని చెప్పడానికి అమ్మ దగ్గరికి వచ్చారట వాళ్ళు. చండాంశం త్రిపురహర నిర్మాల్య విముఖై అంటే యాక్చువల్ గా శివుడు ఏదైతే భోజనం చేస్తారో అది యాక్చువల్ గా ఆదిపరాశక్తి కూడా తినడానికి అర్హత లేదు. అంటే అర్హత కాదు, ఆవిడికి తినలేరు ఆవిడ. ఆయన సేవించిన ఆహారం తర్వాత తినవలసింది చండాంశుడు అనే అతను అనమాట. అంటే ఆయన నిర్మాలమైన భోజనం, ఆయన సేవించినటువంటి ఆ పదార్థం ఏది ఉందో అది చండాంశుడు అనే అతను తినాలి ఫస్ట్. తర్వాతే ఎవరైనా బిడ్డలు గాని భార్య గాని, అది ఆయన నియమం శివుడిది. సో ఇది చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఆయన ఏదైతే సేవిస్తాడో ఆ ఒక్క నిర్మాలమైన ప్రసాదం అది కేవలం చండాంశుడు అనే అతనే తినాలి. అది తిన్నాకే భార్య అయినా పిల్లలైనా. సో అది చాలా మందికి తెలియదు ఇది. సో చండాంశం త్రిపురహర నిర్మాల్య విముఖై. సో అమ్మా ఈ ఒక్క విశాఖేంద్రోపులు అంటే ఎవరు, ఇంద్రుడు,
తర్వాత విష్ణుమూర్తి అన్నమాట. ఆ అర్థాలు తెలుసుకోండి. విశాఖేంద్రం అంటే ఇంద్రుడు, విష్ణుమూర్తి అన్నమాట. సో అలసటగా ఉండడంతో అమ్మా నీ దగ్గర అన్నం పెట్టమని వస్తారు వాళ్ళు. కానీ కానీ అప్పటికేమో శివుడు ఇంకా స్వీకరించిన ఆ ఒక్క నైవేద్యం ఉందే, అది ఇంకా చండాంశుడు తినలేదు. అది అలాగే ఉంది. కానీ అది పెట్టడానికి వీలు కాదు కదా. కానీ పిల్లలు ఆకలి అంటున్నారు. ముగ్గురు యుద్ధం నుంచి విజయం పొందుకుని వచ్చి. అప్పుడు ఆదిపరాశక్తి ఏం చేస్తుందంటేట, తన ఒక తాంబూలం వేసుకుంటుంది. లలిత దాంట్లో చూసాం, తాంబూల దాడిమి కుసుమప్రియ అని వస్తుంది. అంటే అమ్మ నిత్యము ఎలా నిరంతరము శివుని జపిస్తుందో, ఆ తల్లి ఎప్పుడు మీరు కొన్ని స్పీచెస్ లో అమ్మ మాట్లాడేటప్పుడు కొన్ని నెగిటివ్స్ అవి ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశారా, అమ్మ కర్పూరాలు కూడా తింటుంది. పచ్చ కర్పూరాలు టక్ 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 చప్పుడు అవుతాయి. మీరు అబ్జర్వ్ చేయండి సహజ స్పీచెస్ లో అమ్మది. ఇవన్నీ మనం చెయ్యాలి. శ్రీ మాతాజీ గారి స్పీచెస్ లో ఆవిడ టక్ టక్ మన నవ్వులుతూ ఉంటారు. ఆ చప్పుళ్ళు మనకి వినిపిస్తుంది. అవేంటంటే ఆ పచ్చ కర్పూరాల్ని బాగా నవ్వులుతుంది ఆవిడ. ఎలా నవ్వులుతుందంటే ముక్కలు ముక్కలుగా. అది జీర్ణాశ్రయానికి మంచిది. ఆ తినేది ఏమిటంటే ఆ తల్లి తన బిడ్డల గురించే చేస్తుంది. ప్రతిదీ తన బిడ్డల గురించే చేస్తుంది ఆ తల్లి. సో అప్పుడు ఈ కుమారస్వాములు, తర్వాత కుమారస్వామి, ఇంద్రుడు, విష్ణుమూర్తికి అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటేట, ఆ విజయం పిల్లలు చెప్తారు కదా, విజయాన్ని ప్రాప్తి చెంది వచ్చామని. అప్పుడు ఆ తల్లి యొక్క ఆ తాంబూలపు ఆ ఒక్క కర్పూరపు ముక్కలు చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అవి పెద్ద వేసుకుంటుంది అమ్మ తాంబూలాలు, పచ్చ కర్పూరం. సో అది వేసినప్పుడు ఆ అమ్మ తెల్లటి నాలిక అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, అమ్మ వాళ్ళ విజయాన్ని ఎప్పుడైతే వింటుందో కర్ణాలతో, అప్పుడు వెంటనే అమ్మ చాలా తన బిడ్డలు అలా వచ్చేటప్పటికి తనకి ఎంతో గొప్ప కదా. అలా విజయాన్ని ప్రాప్తి చెంది దుష్ట సంహారం చేసి వచ్చినప్పుడు సమస్త రాక్షసుల్ని, తన బిడ్డలు ఎవరెవరు బాధపడుతున్నారో వాళ్ళ చుట్టూ హింసించే వాళ్ళనే ఆవిడ సంహరించడానికే కదా అన్ని కూడా. ప్రపంచమంతా అదే కదా జగత్తంతా. సో అప్పటి కాలంలో రాక్షసులు డైరెక్ట్ ఉండేవారు కనుక అమ్మ తను చేసేవి తను చేస్తుంది. దేవతలు చెయ్యనప్పుడు తను ఒక శక్తిని ఉపయోగిస్తుంది. తను దేవతలు తన బిడ్డల చేత చేయించేటప్పుడు తను వాళ్ళకి ఆదేశం ఇస్తుంది అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే, అప్పుడు వాళ్ళు ఆ తల్లి నవ్వుకుంటుంది పెద్దగా. తన ఒక్క దరహాసం ఉందే, ఆ ఒక్క దంతపు గింజలు లాంటి ఆ ఒక్క పళ్ళు అన్ని బయటపడతాయట. ఎంత బాగా వర్ణించారో చూడండి అసలు. అలా ఇవన్నీ ఏంటంటే వర్ణించడం కాదు, సాక్షాత్ ఆదిపరాశక్తి శంకరాచార్యుల హృదయంలో ఈ స్వరూపాలను ఇచ్చి దర్శన ఆ రకంగా ఇచ్చింది ఆవిడ. నా గురించి వర్ణన, ఇన్నర్ వర్ణన, ఇది నువ్వు జగత్తుకు చాటు, అందరూ నన్ను తెలుసుకోవాలని ఇచ్చిన ఇది. ఇట్స్ నాట్ ఇది, సాక్షాత్ ఆదిపరాశక్తి ఆయన హృదయంలో కూర్చుని రాయించినవి ఇవి. సో అందుకని ఏంటంటే, అవన్నీ స్వరూపాలను మరి ఆవిడ చూపించబట్టే ఆయన ధ్యాన పవర్ అంత ఉంది. ఆయన అంతటి మెడిటేషన్ చేయబట్టే ఆవిడ స్వరూపాలు ఆయన చూడగలిగారు. అందుకే ప్రతి చోట శ్రీ మాతాజీ ఆదిశంకర అంటే వర్ణంలో ఆయన అలా చేస్తాడు. ఆవిడ సాక్షాత్ స్వరూపంలో చూశాడు ఆయన. సో హీఈస్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ శివ. సో శివుడికి శక్తి గురించి అన్ని తెలుసు కనుక ఆయన స్వరూపం ఒకటి భూమి మీదకి వచ్చి ఆ తల్లిని సమస్త జగత్తుకి వర్ణనతో ప్రకాశింపజేయమని ఆ తల్లే మనకి ఇచ్చింది ఇవి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ తల్లి యొక్క ఆ నిర్మాల్యము అంటాం అనమాట. అంటే ఇది మామూలుగా చూడండి, నిర్మాల్యం అంటే మన వైపు వేదాలు వాళ్ళందరూ అమ్మకి పెట్టాకే నిర్మాల్యం అంటే ప్రసాదం అనమాట. అంటే ఆ అమ్మ ఒక్క భుజించిన తర్వాతే మనం తింటాం ప్రసాదాన్ని. అదే విధంగా ఆ ఒక్క శివుడి ఒక్క నివేదన కూడా సమస్త దేవతలు భుజించిన తర్వాతే మిగతా వాళ్ళకి అది అర్హత. సో అలాంటిది. అప్పుడు అమ్మ ఏంటంటే విశాఖోంద్రై ఉపేంద్రై అంటే అమ్మ ఈ ముగ్గురు కూడా, విశాఖుడు అంటే కుమారస్వామి, సో ఉపేంద్రుడు అంటే మన ఇంద్రుడు, దేవేంద్రుడు, విష్ణుమూర్తి వీళ్ళనమాట అమ్మ. వదన తాంబూల కబళ శశి విషద కర్పూర శకల అంటే అమ్మ ఈ తాంబూల కబడములు అంటే అమ్మ నోటిలో ఆ తాంబూలపు ముద్దలు వేసుకుని ఉంటుంది అమ్మ. ఎప్పుడు నవ్వులుతూ ఉంటుంది. అందుకే అమ్మ నాలిక ఎర్రటి ఎరుపు మందార పుష్పం మీది. సరస్వతి కూడా ఎర్రబడిపోతుంది. చూడండి అమ్మ ఒక నాలిక ఎప్పుడు ఎరుపు ఉంటుందిట. ఎందుకు? కర్పూర కబడములు అంటే కర్పూరపు ముక్కలుట. సో అమ్మ ఆ తాంబూలం నువ్వు వేస్తున్నది ఉంటుందే, నిత్యం ఉంటుందమ్మా ఆ తాంబూలాన్ని నువ్వు ప్రతి క్షణం. ఎందుకంటే నెగిటివిటీస్ అమ్మ అందుకే ప్రతి స్పీచ్ లో చూడండి నవ్వులుతూనే ఉంటారు. ఏదో ఒకటి మంచినీళ్ళైనా తాగుతారు, ఇదైనా నవ్వుతారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఏదో ఒకటి నవ్వులుతారు అనమాట ఆ తల్లి.
సో అమ్మ నీ తాంబూలంలో ఎప్పుడూ కూడా మంచి కర్పూరపు పలుకులు ఉంటాయమ్మా. అవి ఆ పలుకులు ఎలా ఉంటాయంటే కర్పూరపు పలుకులు తెల్లని చంద్రుల్లా ఉంటాయి. ఆ పచ్చ కర్పూరపు పలుకులు ఉంటాయి, అవి తెల్లని చంద్రుడు. ఎంత వర్ణనో అమ్మ ఒక అవయవాలు చూడండి. ఆ తెల్లని చంద్రుళ్ళ వెన్నెల్ల అలా తెల్లగా ఉంటాయి. శశి విషద కర్పూర శకలహ అంటే అమ్మా, అవి నువ్వు నవ్వినప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక కర్పూరపు తునుకులు ఉంటాయే అవి బయటకు వస్తాయి. అవి వెళ్ళి ఏమవుతాయి, ఆ తునుకులుట ఈ ఒక బిడ్డలు ఒక నోటిలోకి పడతాయి. వీళ్ళు విజయాన్ని ప్రాప్తించామని. మరి అక్కడ తండ్రిది ఇంకా నిర్మాల్యం, ఆ ప్రచండులని ఆయన వచ్చి తినాలి కదా. ఆ తల్లి ఏం చేస్తుంది, మరి బిడ్డలు ఆకలి అంటున్నారని తన ఒక కర్పూరపు ఇవి ఉన్నాయి కదా, ఆ తునుకులు ఉన్నాయి కదా, వీళ్ళు ఎప్పుడైతే ఎంత బాగా అసలు ఆ తల్లి ఎలా చెప్పారంటే ఆదిపరాశక్తి అసలు శ్రీ మాతాజీ గారు ఆ కర్పూరప శకల అంటే అలాంటి తెల్లని ఆ చంద్రుని వెన్నెల్లాంటి ఆ కాంతితో ఉన్నటువంటి ఆ కర్పూరపు ఆ ఒక్క ముక్కలు ఉన్నాయి కదమ్మా, అవి ఏమవుతుందంటే నువ్వు ఆ పలుకులు వేసుకోవడం వల్ల ఆ ఒక మహావైభవంగా, అంటే అది గొప్ప భోగంటది, అది గొప్ప ఆదిపరాశక్తికి అది గొప్ప భోగంట. సో అలాగమ్మా నువ్వు ఆ తాంబూల ఒక ముద్దల్నిగా చేసి నువ్వు, వీళ్ళు మళ్ళీ ఆకళ్ళు అంటున్నారు కదా, అది ముద్దలుగా చేసిటే కుమారస్వామికి విష్ణుమూర్తికి మన దేవేంద్రుడికి ఇచ్చారట ఆ తల్లి. వాళ్ళ నోటిలోకి వెళ్ళింది. అప్పుడు ఆ నోటిలో ఆ తాంబూలపు ముద్దలు వీళ్ళకి ఎలా ఉంటాయంటే ఆకలి తీరిపోతుంటది. మనం కూడా చూడండి, అమ్మ ఒక కలెక్టివ్ లో అవ్వచ్చు, లేకపోతే అమ్మ గురించి స్తుతించుతున్నప్పుడు, ఆ అమ్మ గురించి మనం ఒక కలెక్టివ్ లో అమ్మ గురించే వర్ణించుకునేటప్పుడు మనకి టైం తెలీదు, మనకు అసలు ఆకలి ఉండదు. అదొక చిన్న ప్రసాదం, నీళ్లు తాగినా మన కడుపు నిండిపోతుంది. సో ఇక్కడ అలాగే ఆ తాంబూలపు ముద్దలు అమ్మ ఇవ్వడంతో వాళ్ళ ముగ్గురికి అసలు ఆకలి అన్నదే డిసప్పియర్ అయిపోయింది. అంటే ఎంత పవర్ చూడండి అమ్మది అసలు. సో ఆ డిసప్పియర్ అయిపోయి ఆ జీర్ణం కూడా అయిపోయేటది. వాళ్ళది సేవించి జీర్ణం కూడా అయిపోయేట. విలీయంతే మాతః అంటే ఆ ఒక కబళాలమ్మ. విలీయంతే అంటే ఇమ్మర్స్, అంతే కదా, మనం విలీయంతే అంటే విలీనం అయిపోవాలని అనుకుంటూ ఉంటాం కదా. సో అమ్మ ఆ కబళాలన్నీ, తాంబూల కబళాలు ఉన్నాయి కదా తల్లి, విలీయంతే మాతః, అవన్నీ లీనమైపోయాయమ్మా. ఆ తాంబూలంలోని కర్పూరపు పలుకులు ఉన్నాయి కదమ్మా, అవన్నీ కూడా మెత్తగా శరీరంలో కలిసిపోయాయట. సో అవి పూర్తిగా జీర్ణం కూడా అయిపోయాయమ్మా అని అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. సో ఆ పచ్చ కర్పూరపు పలుకులుట ఎప్పుడైతే జీర్ణం అయ్యాక అవి మింగేశారు కూడా శుభ్రంగా. అంటే అమ్మ ఆకలి అలా తీర్చింది వాళ్ళకి. అటు భర్తకి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ మనకి చూడండి ఎంత బ్యాలెన్స్ అని. ఇటు బిడ్డల ఆకలిని తీరుస్తూ ఆదిపరాశక్తి యొక్క ఆ మహిమ అది. సో ఇక్కడ ఏంటంటే మనం మామూలుగా తల్లి బిడ్డల మీద ప్రేమ, మాతృప్రేమ ఎలా వాత్సల్యం ఉంటుందో అదే విధంగా అది కుమారస్వామికి అయితే తెలుసు. సో విష్ణుమూర్తికి దేవేంద్రుడు కూడా ఆ తల్లి అదే విధంగా వాళ్ళు సేవిస్తారు గనక ఆ జగన్మాతని, వాళ్ళకు కూడా ఆ ఫలితాన్ని ఆ తల్లి ఇచ్చిందనమాట. సో ఇక్కడ అర్థం అంటే దేవేంద్రుడు, విష్ణువు ఇలాంటి వాళ్ళు కూడా అమ్మయందు వినయ విధేయతాలు చూపిస్తారు గనకే ఆ తల్లి యొక్క వాత్సల్యాన్ని వాళ్ళు పొందగలిగారనమాట. సో అదే విధంగా ఇక్కడ అమ్మవారి యొక్క కర్పూరపు పలుకులతో అమ్మ తాంబూలం సేవిస్తుంది. సో అమ్మ తాంబూలం ఎలా ఉంటుంది, కర్పూరపు పలుకులు, అది ఎప్పుడు గుర్తుకో పెట్టుకోవాలి. అందుకే మనకి లలిత కర్పూరి వీటికామోద సమాకర్ష దిగంతర అని ఉంది కదా. సో అంటే అమ్మ ఒక నామాలు కూడా, అమ్మ ఒక యాక్చువల్ గా లలితా సహస్రం కూడా అంతా కూడా సౌందర్య లహరికి రిలేటెడ్. అంతా కూడా అవి సింపుల్ సెంటెన్స్ కానీ అవి కూడా సేమ్ ఈ వర్డ్స్ అందులో కూడా వస్తాయి. అందుకే ఆ నామాన్ని పొందింది. వసిన్యాది దేవతలు విశుద్ధి చక్రంలో ఉండి రోజు స్తుతిస్తారు. అమ్మకి చాలా ఇష్టం ఉంటది. శ్రీ మాతాజీ గారికి కూడా లలితా సహస్రం చాలా ఇష్టం ఉంట. నెగిటివిటీస్ ని తీసే మంత్రాలటవి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం పైన ఏంటంటే ఆ అమ్మ ఒక నాలిక. సో అర్థమై ఉంటుంది కదా, ఆ అమ్మ తాంబూల పూరితముకి దాడిమి కుసుమ ప్రభ కర్పూర దిగంతరాన్ని అదొకటి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మనకి అమ్మ ఒక
తల్లి వాత్సల్యాన్ని చూపించారు మనకి. తర్వాత అమ్మ ఒక భర్త ఒక స్తుతిని చేస్తూ అమ్మ తెల్లటి నాలిక కూడా కొన ఎలా తయారయ్యింది అని చూపించారు. సో ఇక్కడ ఈ 2 శ్లోకాలు ఈ రోజు చెప్పుకున్నాం మనం. ఒక్క 2 నిమిషాలు ధ్యానం చేసుకుని మన కుండల్ని జాగ్రత్త చేసుకుని బంధం తీసుకుందాం. అమ్మకి థ్యాంక్స్ చెప్పుకుందాం.